గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. గరుడ పురాణం అయితే మనకు చాలామంది చెప్తూ ఉంటారు, మనం చేసే తప్పులను బట్టి మనకి ఏదైతే శిక్షలు పడాలో అవన్నీ కూడా గరుడ పురాణంలో క్లియర్గా రాసుంటుంది అని చెప్పి. ఇంకొకటి, చనిపోయిన వారి దగ్గర మనకు ఏదైతే భగవద్గీత వినిపిస్తుంటారో, ప్లే చేస్తుంటారో, అసలు చేయాల్సింది గరుడ పురాణం గురించి చెప్పాలి అని చెప్పి కూడా కొన్ని సందర్భాల్లో వింటుంటాం. గరుడ పురాణం చిన్న పుస్తకం కాదు, చాలా పెద్ద పుస్తకం. ఇది విష్ణుమూర్తి సాక్షాత్తు గరుత్మంతుడికి చెప్పిన విషయం. ఇప్పుడు ఏ జన్మ ఎత్తాలనేది మనం పాపాల పుణ్యాలను బట్టి అదే డిసైడ్ అవుతుంది. మనం డిసైడ్ చేసుకునే అవకాశం ఉంటుందా? భగవంతుడే డిసైడ్ చేస్తాడు అది కూడా? ఈ పాప పుణ్యాల బట్టి ఒక డెసిషన్ ఆల్రెడీ ఆయన పెట్టేశాడు. మీ ఒక పాప పుణ్యాల బట్టి ఏ జన్మ ఎక్కడతో ఎవరితో ఎలా లింక్ అవ్వాలి సాఫ్ట్వేర్ క్రియేట్ చేశాడు ఆయన. అయితే ఇప్పుడు ఒక తల్లి గర్భంలోంచి జన్మించిన వాళ్ళు ఇద్దరు ఉంటే ఇద్దరు ఒకేలా ఉండటం చాలా కష్టం, ఉండరు కూడా చాలా వరకు. కానీ ఎక్కడో ఒక దగ్గర మనతో పోలిన వాళ్ళు, మన రూపంతో ఉండే వాళ్ళు 7 ఉంటారని చెప్పి అంటూ ఉంటారు. అది నిజంగా ఉంటారా? ఈ 7 మనుషులు పోలిన వాళ్ళు మనుషులు ఉంటారు అనేది ఒక మనకి ప్రత్యక్షంగా ఎక్కడా కూడా ఏ పురాణంలోనూ. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. మనందరం కూడా వింటూ ఉంటాం, పురాణాల్లో ఒక పురాణం గరుడ పురాణం అని చెప్పి. అసలు ఏంటి గరుడ పురాణం? గరుడ పురాణం ప్రకారం మనం ఏదైతే తప్పులు చేస్తున్నామో, అధర్మంగా ప్రవర్తిస్తున్నామో వాటిని అనుసరించే మనకు గరుడ పురాణంలో ఏదైతే రాసిందో అది ఏంటి అంటే శిక్షలు. మనం చేసే తప్పులకి ఒక్కొక్క తప్పుకి ఒక్కొక్క శిక్ష అని చెప్పి ఉంది అని వింటుంటాం. నిజంగా ఇదంతా నిజమేనా? గరుడ పురాణంలో నిజంగా ఇవే రాసున్నాయా? ఇలాంటి మరిన్ని విషయాలు ఇప్పుడు మనం అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు వేద పండితులు శ్రీరామ్ చిర్రావూరి గారు. ఇప్పుడు వారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. గరుడ పురాణం అయితే మనకు చాలామంది చెప్తూ ఉంటారు, మనం చేసే తప్పులను బట్టి మనకి ఏదైతే శిక్షలు పడాలో అవన్నీ కూడా గరుడ పురాణంలో క్లియర్గా రాసుంటుంది అని చెప్పి. ఇంకొకటి, చనిపోయిన వారి దగ్గర మనకు ఏదైతే భగవద్గీత వినిపిస్తుంటారో, ప్లే చేస్తుంటారో, అసలు చేయాల్సింది గరుడ పురాణం గురించి చెప్పాలి అని చెప్పి కూడా కొన్ని సందర్భాల్లో వింటుంటాం. అసలు ఏంటండి గరుడ పురాణం గురించి తెలియచేయండి. వ్యాస మహర్షి 18 పురాణాలని రచించారు. ఈ 18 పురాణాలకి మళ్ళీ ఇంకో ఉప పురాణాలని ఇంకో 18 రచించారు. ఈ 18 పురాణాలలో ఒక పురాణం గరుడ పురాణం. అంటే ఈ పురాణాలు వ్యాసుడు ఎందుకు రచించవలసి వచ్చింది అంటే, పూర్వం పురాణ జ్ఞానం ఏదైతే ఉందో అదంతా వేదంలో చెప్పబడిన విషయాలే. వేదానికి బాగా కనెక్ట్ అయ్యే మనుషులు ఉండేవారు, అంత ఆయుష్ ఉండేది. కాబట్టి డైరెక్ట్గా వాళ్ళు వేదాల్లోనే వేదాధ్యయనం ద్వారా వేదాలు చదవడం వల్ల తెలిసేవి. కానీ మరి కలియుగంలో మన ఆయుష్యే 120 సంవత్సరాలు. కానీ 120 ఎవరు బ్రతకట్లేదు. ఈ బ్రతికే దాంట్లో అంత జ్ఞానాన్ని తెలుసుకోవాలన్నా కష్టం. అది కూడా రా మెటీరియల్లో ఉంటుంది. వేదంలో ఉన్నటువంటి జ్ఞానం అది అర్థం కావడం కష్టం. అందుకని ఏం చేశారంటే, చక్కగా ఒక కథారూపంగా ఉన్నటువంటి ఆఖ్యాయికలోని వేదంలో ఎక్కడైతే ఉన్నాయో అవన్నిటినీ తీసుకొచ్చి సమకూర్చి ఒక చక్కటి విషయాన్ని ప్రతిపాదన చేశారు. అదే పురాణాలు. వీటిల్లో ఒక పురాణం గరుడ పురాణం. గరుడ పురాణం ఎప్పుడు జరిగింది అంటే, ఇది విష్ణుమూర్తి సాక్షాత్తు గరుత్మంతుడికి చెప్పిన విషయంగా వ్యాసుల వారు రచించారు. అంటే ఏవో వేదాలలో సాక్షాత్తు వేదమంతా కూడా భగవంతుడి యొక్క వాక్యాలే కదా, అవన్నీ భగవత్ స్వరూపం. ఇంకా చెప్పాలంటే అలా గరుత్మంతుడు దర్శించినటువంటి వేద మంత్రాలు అని మనం అనుకోవచ్చు. ఆ మంత్రాలు యొక్క సారాంశాన్ని తీసుకొచ్చి కథారూపంగా తీసుకొచ్చారు. దాంట్లో ధర్మాలు కూడా ఉంటాయి. అయితే అందరూ ఏమనుకుంటారంటే గరుడ పురాణం అంటే ఏదో చిన్నగా ఉంటుంది, దాంట్లో ఓన్లీ శిక్షలు మాత్రమే చెప్పబడతాయి ఇంకోటి అని ఒక ఉంది. అంటే మెయిన్ దాంట్లో ఉన్నటువంటి కంటెంట్ మనం చూస్తే కళ్ళు తిరిగి పడిపోతాం. అంటే మొత్తం 3 కాండలు దాంట్లో ఉన్నాయి. మొదటిది ఆచార కాండ అని. అంటే మనం ఏం ఆచరించాలి అనేది ఉంటుందా? మన ఆచరణ ఎలా ఉండాలి, అసలు మనకి ఏ కష్టానికి ఏ పరిహారం చేసుకుంటే ఆ కష్టం దూరం అవుతుంది, అసలు ఆ కష్టానికి గల కారణం ఏమిటి, మన పాపాలు అంటాంగా. అవునండి. ఇలా ప్రతి వ్రతాలు అన్నీ చెప్పుకుంటూ వెళ్ళారు. ఒకటి కాదు. దాంట్లో విషం కనుక వస్తే, ఏదైనా క్రిమికీటకాలు వస్తే ఆ విషాన్ని ఎలా పరిహరించుకోవాలి అనే విషయాలతో సహితంగా
240 అధ్యాయాల్లో చెప్పారు ఆచారకాండ. ఇదంతా ఓ. కూడా పూర్వఖండం అంటారు. హ్మ్, హ్మ్, హ్మ్. ఉత్తరఖండం అంటే సెకండ్ హాఫ్. హ్మ్, దాంట్లో మళ్ళీ 2 కాండలు ఉన్నాయి. హ్మ్. ఒకటి ప్రేతకాండ, దీన్ని ప్రేతకల్పం అంటారు. ఆ, అలాగే బ్రహ్మకాండ అని. వీటిల్లో ఏం చెప్పారు అంటే, ఇది మళ్ళీ 50 అధ్యాయాలేమో ప్రేతక ప్రేతకాండ అంటే ప్రేతకల్పం ఉంది. హ్మ్. 30 అధ్యాయాలేమో బ్రహ్మకాండ ఉంది. ఆ. టోటల్ 320 అధ్యాయాలు. ఇప్పుడు ఈ ప్రేతకాండలో ఏముంటాయి? ప్రేతకాండలో మనిషి ప్రేత అంటే ఏంటి? గమనిస్తూ ఆ. గా వెళుతూ ఉండేవాడు. అంటే ఎప్పటిదాకా తన శరీరంలో ఇప్పుడు ఒక శరీరం ఉంది. అతని హ్మ్. పేరేంటి? అతను అడ్రెస్ ఎక్కడ? ఏంటి? అని చెప్పగలుగుతాం. అవును. కానీ ప్రేతకి అడ్రెస్ ఉండదు. ఆ. అది ఏ అడ్రెస్ లేనివాడు అని. హ్మ్. అడ్రెస్ లేనివాడికి ప్రేత అని పేరు. ఆ ప్రేత అనేటటువంటి వాడు అసలు ప్రేతగా ఎలా మారతాడు? అంటే హ్మ్. మరణించిన తర్వాత ఆత్మనా? మరణం ఎలా ఉంటుంది? హ్మ్, హ్మ్. తన ఆత్మ అంటే మనలో కూడా ఉంటుంది ఆత్మ. హ్మ్. కరెక్ట్ వర్డ్ ప్రేత. ఓకే, ఓకే. ప్రేత అనేది కరెక్ట్. ఆత్మ అంటే మరి మనలో ఉన్నది కూడా ఆత్మే. అవును. అది ప్రత్యేకంగా ఆత్మ అంటాం. ఆత్మ ఒక దగ్గర తిరుగుతూ గాలిలో కనిపించదు కదా! కనిపించదు. దాన్ని ప్రేత అని పిలిచారు అందుకని. హ్మ్, హ్మ్. ఈ మనిషి ఇప్పటిదాకా బ్రతికి ఇక్కడి నుంచి మరణించేటప్పుడు తన యొక్క స్థితి ఎలా ఉంటుంది? మరణించిన తర్వాత ఏం హ్మ్. జరుగుతోంది? ఆ. అసలు అక్కడ ఆయన మరణిస్తుంటే ఇక్కడ పితృకార్యాలు జరుగుతుంటే దీనికి దానికి లింక్ ఎలా ఉంటుంది? హ్మ్. అసలు యమపురి అనేటటువంటి నరకం ఏదైతే ఉందో అక్కడికి అవును. వెళ్ళే మార్గం ఎలా ఉంటుంది? ఆ. అక్కడ శిక్షలు ఎలా ఉంటాయి? ఏ తప్పులకి ఏ శిక్షలు అనేటటువంటి ఆ ప్రేత కల్పనలో చెప్పారు. ఇది ఎన్ని అధ్యాయాలు? 50 50. అధ్యాయాలు. కానీ ముందర 240 ఉన్నాయి. తర్వాత 30 30 ఉన్నాయి. ఉన్నాయి. దాంట్లో ఉన్నటువంటిది ఇది. హ్మ్. అయితే ఈ చెప్పినటువంటి ఈ విషయాలు ఈ 50 అధ్యాయాలనే పట్టుకుని ఇదే హ్మ్. గరుడ పురాణం అని అనుకుంటున్నారు చాలా అవును, మంది. అవును. గరుడ పురాణం చిన్న పుస్తకం కాదు. ఆ. అది చాలా పెద్ద పుస్తకం. దాంట్లో ఎవరైనా చాలా చదవొచ్చా అండి? అర్థం చేసుకోగలుగుతారా? మిగతా 18 పురాణాలు ఎలాగైతే మనం మార్కండేయ పురాణం, దేవి భాగవతం, హ్మ్. అగ్ని పురాణం, మత్స్య పురాణం ఎలాగైతే పూజిస్తూ ఇంట్లో పెట్టుకుంటున్నామో, ఆ. ఈ గరుడ పురాణం కూడా ఇంట్లో ఉండాలి. ప్రతి ఒక్కళ్ళు చదవాలి. చదివితే అర్థం అవ్వడం కోసమే వ్యాసుల వారు రాశారు. అయితే ఆ సంస్కృత శ్లోకాలు ఉంటాయి. మనకు అవన్నీ అర్థం కావు చాలా అవును, మందికి. అవును. అందుకని దానికి తెలుగు తాత్పర్యాలు కూడా రాశారు. ఉంటుందక్కడే. పండితులు రాసినవి ఉన్నాయి. ఆహా! తర్వాత కొంతమంది రాస్తున్నారు కానీ అన్నీ మరి దాంట్లో కరెక్ట్‌గా ఉండవు. అవును, కొన్ని పుస్తకాల్లో ఏం చేశారంటే ఇంత విషయం చెప్పినా మరంత చదివే పరిస్థితి ఉండదని అవును. కథా సంక్షిప్తంగా చేశారు. అంటే దాంట్లో ముఖ్యమైన విషయాలు వర్ణనలు అవి తీసేసి హ్మ్. ముఖ్యమైన విషయాలుగా చెప్పినవి మనం అవి కూడా చదువుకోవచ్చు. ఓకే, ఓకే. ఇలా ఈ గరుడ పురాణం అనేటటువంటి దాంట్లో చాలా విషయాలున్నాయి. కానీ హ్మ్. చాలా మందికి ఏంటి డౌట్ అంటే గరుడ పురాణం ఇంట్లో ఉండకూడదు. అది ఆ. ఉంటే అశుభం కలుగుతుంది. హ్మ్. కానీ వాస్తవానికి గరుత్మంతుడు శుభాన్ని తీసుకొచ్చేవాడు. వైనతేయుడు అంటారు ఆయన పేరు. హ్మ్. ఆయన ఏం చేస్తాడంటే శుభాలు ఆయన ఎక్కడుంటే అక్కడ శుభం. అందువల్ల అవును. విష్ణుమూర్తి ఆలయంలో ముందర ఉండేది ఏంటంటే గరుత్మంతుడే. అసలు గరుత్మంతుడికి సాక్షాత్తు విష్ణుమూర్తి చెప్పినటువంటి ధర్మ విషయాలన్నీ కూడా గరుడ పురాణంలో ఉన్నాయి కాబట్టి హ్మ్. అది ఖచ్చితంగా ఇంట్లో ఉండాలి. ఓకే. డౌట్ ఏంటంటే జనాలకి ఇది ఎందుకు చదవకూడదు అనుకుంటున్నారంటే, పోయిన సమయంలో ఇందాక మీరన్నట్టు ముఖ్యంగా చదవాల్సింది ఇది అని హ్మ్. ఎందుకన్నారు? ఆ సమయంలో అయినా కనీసం ఈ గరుడ పురాణం కనుక విన్నట్లయితే, ఈ కొడుకులకి వీళ్ళకి ఆ మనస్సులో ఒక ధైర్యం వస్తుంది. అప్పటిదాకా ఎక్కడికి వెళ్ళిపోయాడో మన కంటి ముందర తిరుగుతున్న మనిషి అవును, అనే ఒక బాధ ఉంటుంది కదా! అవును. ఆ బాధంతా కూడా దూరమయ్యి, హ్మ్. ఆహా! ఈ మనిషి జీవనం ఇలా జరుగుతోంది. ఈయన ఇక్కడ వెళుతున్నాడు. హ్మ్. కాబట్టి మనం ఏం చేయాలి కొడుగ్గా? అంటే ఆ. శ్రద్ధగా శ్రాద్ధ క్రియలు, పితృకార్యాలు అన్నీ చేయాలి అని అవును. తెలుస్తుంది అని అప్పుడు చదవమన్నారు. హుహుహు. తప్పితే ఇది అప్పుడు చదివేది కాబట్టి ఇంకెప్పుడు చదవకూడదు అనేది కాదు. హ్మ్, హ్మ్. అయితే అన్నీ శిక్షల గురించే ఉంది అని ఇంకొకటి తెలియడం వల్ల గూడా అంటే దీన్ని ఇంట్లో పెట్టుకోవడము వల్ల అశుభము, లేదంటే అమ్మో! మనం ఏం పని చేసినా గూడా దీనికి ఏ శిక్ష పడుతుందని ఒక భయం గూడా మొదలవుతుంది ఇవన్నీ తెలుసుకుంటే అనే ఒక ఆలోచన గూడా ప్రతి ఒక్కరిలో ఉంటుంది. ఉండాలి కదా! హ్మ్, వాస్తవానికి ఆ హ్మ్. భయం ఉండాలి. హ్మ్. మనం లా బుక్ ఉందనుకోండి. హ్మ్. ప్రతి లాయర్ ఏం చేస్తాడు? ఆ లా బుక్‌ని పెట్టుకుంటాడు. హ్మ్. రాజ్యాంగాన్ని ఫాలో అవ్వాలి. అవ్వకపోతే ఏముంటుంది? ఆ. అనేటటువంటి విషయాలు ప్రతి ఒక్కడు కూడా రాజ్యాంగాన్ని అవగాహన చేసుకోవాలి అంటాం మనం. అవును. రూల్స్ తెలియాలి కదా మనకి. హ్మ్, హ్మ్. చిన్నప్పటి దగ్గర నుంచే వాస్తవంగా ఈ గరుడ పురాణాన్ని చూపించి, హ్మ్. చదివి, ఓహ్! ఇలా ఉంది దీంట్లో విషయం. నువ్వు ఇలా చేయాలి. ఇలా హ్మ్. చేయడం వల్ల నీకు ఇలా ఇబ్బందులు కలుగుతాయి. ఇలా ఉంటే నువ్వు మంచిగా ఉంటాయి అని చెప్తే హ్మ్. ఖచ్చితంగా ఒక పాపం పనో, తప్పు పనో చేస్తున్నప్పుడు లోపల పాప భీతి అంటారు. ఆ భీతి పూర్వం ఉండేది. హ్మ్. చెప్పేవారు.
అంటే పురాణాలు డైరెక్ట్‌గా ప్రింటింగ్‌లో లేకపోయినా, ఆ! ఈ పురాణాల్లో ఉన్న విషయాలు ఖచ్చితంగా ప్రతి ఇళ్లలో ఉండేవి. హ్మ్. అందువల్లే అసుర సంధ్య వేళ పడుకోకూడదురా రాక్షస బుద్ధులొస్తాయి అని చెప్తూ ఉంటారు. హ్మ్. అంటే ఎప్పుడు ఏ పాపం చేస్తే ఏది జరుగుతుంది అనేది మన ఇళ్లలోనే ఉండేది. ఉండేది. ప్రింటింగ్‌లు లేవు కదా అప్పుడు. అవును. అవును. మన ఇళ్లలోనూ లేవు. కనీసం ప్రింటెడ్ పుస్తకాలైనా పెట్టుకుంటే, హ్మ్. ఆ పుస్తకం ద్వారా అయినా మనం తెలుసుకోవాలి కానీ, అవును. ఇది తెలిస్తే ఎక్కడ మనం భయం పడి పాపం చేయడం మానేస్తాము అంటే, మనం ఇంకా పాపాలు చేయడానికి హ్మ్. ఎక్కువ అవకాశం ఉంటుంది. హ్మ్. అందువల్ల పాపం ఫస్ట్ మనకు తెలియాల్సింది ఏంటంటే, ఈ మానవ జన్మ వచ్చింది. వచ్చిన తర్వాత మనం జాగ్రత్తగా దీన్ని ఎలా లీడ్ చేయాలి అని అవును. తెలియాలి. ఏది చేయాలి, ఏది చేయకూడదు అనేది హ్మ్. ఫస్ట్ తెలియాలి. ఏదో పొరపాటున చేయకూడని పని చేసాం. హ్మ్. పొరపాటున అంటే కావాలని కాదు. కావాలని కాదు. తెలియక చేసాం. ఆ! దానికి ఎలా ప్రాయశ్చిత్తం చేసుకోవాలి అందులో అది గూడా అన్నీ, ఉంటుందా? అని కూడా. ఆహా! ఎలా ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. ఈ ఆ! 3 అంశాలు తెలిస్తే చక్కగా మన మానవ జీవితం అంతా లైఫ్ సాఫీగా చేసేసుకోవచ్చు. ఉంటుంది. ఎందుకంటే పశువులు, పక్షులు ఈ పని చేసుకోలేవు కదా! అవును. ఏం చేయాలి, ఏం చేయకూడదు ఏం తెలియవు. తెలీదు. వాటికున్నదేంటంటే ఆహారం దాన్ని ఎలాగోలాగా సంపాదిస్తాయి. సంపాదించుకోవడం. వాటికి కూడా కొన్ని నియమాలున్నాయి. హ్మ్. ఆశ్చర్యం ఏంటంటే పశువులు ఆ నియమాన్ని అతిక్రమించవు. హ్మ్. సింహానికి విపరీతమైన ఆకలి వేస్తున్నా అది గడ్డి కానీ, ఆకులు కానీ తినదు. తినదు. దానికి కావాల్సిన వేట కోసమే అది తిరుగుతుంది. అవునండి. ఒక జింకలో లేకపోతే కుందేళ్ళో, ఆవులో ఎంత ఆకలి వేసినా ఎదురుకుండా అక్కడ మాంసాలు కనిపించినా దాని హ్మ్. జోలికి వెళ్ళదు. హ్మ్. అది సాధుజీవి కాబట్టి ఇవే తింటుంది. ఆ! కానీ మనిషికి ఉన్నటువంటిది ఏంటంటే ఏదైనా తింటాడు, ఏదైనా చేస్తాడు. వావి లేదు, వరస లేదు, ఏదీ లేదు. అవును. పశువులకు కూడా ఉన్నాయి చాలా హ్మ్. వాటికి చెప్పే ధర్మాలు. మనిషికి ఇంకా ఎక్కువ ఉన్నాయి కానీ, హ్మ్. వాటికుండే బేసిక్ ధర్మాలు కూడా వదిలిపెట్టేస్తున్నాడంటే కారణం ఏంటంటే, ఇది చేస్తే ఏమవుతుంది? హ్మ్. ఇలా చేయకపోతే ఏమవుతుంది? అనే నాలెడ్జ్ లేకపోవడం. లేకపోవడం. కానీ అప్పుడు పశువులతో పోలిస్తే వాటికి లేని జ్ఞానం మనకుంది. చాలా మార్చుకునే అవకాశం ఉంది. అన్నీ మనకున్నాయి గానీ తప్పులు గూడా మనమే చేస్తున్నాం. తప్పులు కూడా మనమే చేస్తున్నాం. హ్మ్. అంటే అందుకనే ఈ విషయాన్ని తెలుసుకోవాలి. ప్రతి ఒక్కళ్ళు ఈ రోజుల్లో ఇంకా చాలా అవసరం. హ్మ్. ఎందుకంటే ప్రతిదానికి ఒక క్వెషనింగ్ అనేది చేస్తున్నారు. అవును. ఎందుకు ఇలాగే చేయాలి? ఎందుకు అలాగే చేయాలి? పూర్వం రోజుల్లో నాకు తెలిసి మీ చిన్నతనాల్లో కూడా ఎవరు కూడా ఎందుకు ఇలాగే చేయాలి? ఎందుకు ఇలా చేయాలి? అని అడగలేదు. అడగలే. పెద్దవాళ్ళు చెప్పారు చేసుకోవాలి వెళ్ళిపోవాలి. అంతే. కానీ ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు 5 ఇయర్స్ పిల్లల దగ్గర నుంచి చూస్తే దేవుడు దండం పెట్టుకో అంటే ఎందుకు? వై అనే అవును. క్వెషన్ ఫస్ట్ వస్తుంది. అవును. అవునండి. ఎందుకు పెట్టుకోవాలి అని. హ్మ్. ఎందుకు పెట్టుకోవాలి అనే దాన్ని అప్పటినుంచి మనం నేర్పిద్దాము అంటే నేర్చుకోవడంలోనే ఉంటుంది తప్పితే ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండట్లేదు. ఉండట్లేదు. అందుకని పూర్వీకులు ఏం చేశారంటే ఫస్ట్ ప్రాక్టికల్స్ చెయ్యి. హ్మ్. చేయగా నీకే దాని విషయం అర్థమవుతుంది. అది మన హ్మ్. సంస్కృతికి గొప్పదనం అన్నారు. అవును. అంటే ఇప్పుడు కనీసం మనం క్వెషన్ వాడు వేస్తున్నప్పుడు మనం ఒక పరిపూర్ణ అవగాహనతో పెద్దవాళ్ళు ఉండాలి. గనక చేస్తే ఆటోమేటిక్‌గా మనం కూడా ఏదైనా చిన్న చిన్నగా అయినా అంటే అవును. పూర్తిగా ఎక్స్‌ప్లనేషన్ చేయకూడదు కూడా హ్మ్. వాస్తవానికి పిల్లలకి. ఆ! తగుమాత్రంగా ఎంత చెప్పాలో అంతే చెప్పాలి. ఓకే. ఒకేసారి అంత జ్ఞానాన్ని తీసుకెళ్ళి వాళ్ళ బుర్రలో పెట్టినా అది ఎక్కదు. హ్మ్. ఎక్కకపోగా వేరే వక్రగతిగా మైండ్‌లోకి పడితే వాళ్ళు ఇంకా దాని మీద క్వెషనింగే అలవాటవుతుంది తప్పితే హ్మ్. నమస్కారం మాత్రం జీవితంలో ఎప్పటికీ చేయడు ఆ! దాన్ని. అందుకని ఏమన్నారంటే ఈ పురాణ జ్ఞానాన్ని తెలుసుకోండి. హ్మ్. ఈ గరుడ పురాణంలో ఫస్ట్ చేస్తే పుణ్యాల విషయం తర్వాత ఏం హ్మ్. చేయకూడదు. అవును. చేయడం వల్ల నువ్వేమవుతావు హ్మ్. అని ఒక్క సినిమా కింద చూపించేస్తే దాన్ని ఖచ్చితంగా ఆ పాపం పని చేస్తున్నప్పుడు హ్మ్. అక్కడ మనకి ఒకసారి రీల్ తిరుగుతూ ఉంటుంది. విని ఉంటాడు కదా! అవును. కాబట్టి ఎంతటి పాపం చేయాల్సిన అగత్య పరిస్థితుల్లో అయినా సరే ఆ! కొంచెం ఇంత వద్దులే కొంచెం వెనకడుగేసే దాన్ని మనం అవకాశం. తగ్గిద్దాం అని హ్మ్. ఒక సెకన్ అంటే ఆ! పాపం చేసే పని ఒక సెకన్ ఆలోచిస్తే పాపం పని జరగదు. అంతే. ఆ నిమిషంలో ఆ ఆలోచన నిమిషంలో ఆలోచన. ఆలోచన స్తబ్దమైపోయి, మారిపోయి అవును. రాంగ్ స్టెప్ పడిపోతుంది. తర్వాత ప్రతి ఒక్కళ్ళు చాలామంది బాధపడతారు. ఎంత మర్డర్ ఆ! చేసేవాళ్ళైనా 100కి 99% ఒక్కడు అది కూడా రియలైజ్ అవ్వడు గానీ, హ్మ్. 99% మంది నేను కొంచెం కంట్రోల్ చేసుకుంటే బాగుండేది. అనవసరంగా బావుండేది. చంపేశానే అని అవును. తర్వాతైనా అనుకుంటాడు. ఆ క్షణం కాలం మనకి ఈ విషయాల్ని, ఈ హ్మ్. పురాణాల్ని తెలుసుకోవడం వల్ల మనకు కలుగుతుంది. హ్మ్. అలాగే అనేక కష్టాలుంటాయి. ఆ కష్టాలకి తీరిచ్చేటటువంటి తరుణోపాయాలు ఎలాగా? హ్మ్. వైదిక కర్మలు అంటారు. శాస్త్రోక్తంగా మనం చేసేటటువంటి పరిహారాలు అని ఇప్పుడు బయట మనం అంటున్నాం. అవును. పరిహారం కాదు. కర్మ, హ్మ్. వైదిక కర్మ. ఆ వైదిక క్రియాకలాపం గనక శాస్త్రవిధితో చేస్తే ఖచ్చితంగా దాని రిజల్ట్ అనేది మనకొస్తుంది. అంటే హ్మ్. మనం అనుకుంటున్న రిజల్ట్ ఏంటంటే, ఇప్పుడు సంథింగ్ నాకు పిల్లలు లేరు. పిల్లలు లేరు కాబట్టి నేను ఒక పరిహారం చేశాం. ఒక వైదిక పూజలేవో చెప్పారు చేశాను. నేను అనుకుంటున్న రిజల్ట్ ఏంటంటే, ఇప్పుడు హ్మ్. జనరల్ పబ్లిక్ యొక్క నాకు పిల్లలు కలగాలి. అవును. నేను చేసుకున్నాను. ఈ మంత్ చేశానంటే నెక్స్ట్ మంత్ నాకు
గుడ్ న్యూస్ వినిపించాలి. ఇది హ్మ్. మనం అనుకునే ఫలితం. కానీ శాస్త్రం ఏం చెప్తోందంటే, నువ్వు చేసే కర్మ నీకు ఫలితం ఇవ్వడం అనేటటువంటిది భగవంతుడి చేతిలో ఉంది. కర్మ ఏం చేస్తుంది అంటే ఫలితాన్ని డైరెక్ట్‌గా ఇవ్వదయ్యా. ఆ! కర్మ ఇంకో కర్మని నాశనం చేస్తుంది. అంటే ఆ! ఏదైతే పాపకర్మ నీకు పిల్లలు లేకుండా అడ్డుపడుతోందో, దాన్ని ఈ కర్మ వెళ్ళి క్లోజ్ చేస్తుంది. హుహుహు. క్లోజ్ జరిగిన తర్వాత పిల్లలు ఎప్పుడు ఇవ్వాలి అనేది భగవంతుడు. అంతా మరి కర్మల ద్వారానే, పూజల ద్వారానే ఫలితాలొచ్చేస్తే భగవంతుడు ఏం చేస్తాడు మధ్యలో? అంటే భగవంతుడిని కర్మ ఫల ప్రదాత. హ్మ్. అంటే నువ్వు కర్మ చేసావు. ఈ కర్మ ద్వారా ఆ కర్మ అంతా కూడా నాశనమైంది. నువ్వు చేసినటువంటి సత్కర్మకి నీకు ఎటువంటి ఫలితం ఇవ్వాలి అనేటటువంటిది ఏ టైంలో ఇవ్వాలి. హ్మ్. నేను నెక్స్ట్ మంతే నాకు కావాలనుకున్నాను. హ్మ్. కానీ నెక్స్ట్ మంత్ నీకు ఒకవేళ మీ భార్య ప్రెగ్నెన్సీ వస్తే ఆ! ఆ 2, 3 మంత్స్ తర్వాత మళ్ళీ పోయే అవకాశం కూడా ఉంది అని భగవంతుడు గ్రహించి, హ్మ్. ఈ 4 మంత్స్ అయిన తర్వాత మనం ఆ పని చేద్దామయ్యా. అప్పుడే ఓహ్! స్టాండర్డ్‌గా సాఫీగా. ఉంటుంది ఆ! కదా! అని ఆలోచిస్తాడాయన. ఓకే. అందువల్లే ఆయన్ని మనం మధ్యలో పెట్టుకొని ఈ కర్మలు చేసేది. హ్మ్. లేకపోతే ప్రతి ఒక్కళ్ళు కూడా భజనలు చేసుకుంటూ భగవంతుడికి నమస్కారం చేస్తే అయిపోతుంది కదా! అవును. అలాగా చేయమనలేదు. హ్మ్. లేదా భగవంతుడు అనేవాడు లేడు. ఈ పూజలు చేసేస్తుంటే ఇలా హోమాలు చేస్తే ఆ దేవతలు మనకు ఫలితం ఇచ్చేస్తారు అని హ్మ్. కూడా అనట్లా. దీన్ని చేయాలి. భగవంతుడిని ఆశ్రయించు. హ్మ్. నువ్వు ఇది చేస్తే నీకు ఎప్పుడు ఏ ఫలితం ఇవ్వాలి అనే డెసిషన్ భగవంతుడు తీసుకుంటాడు. ఆ! అలా లేకుండా నాకు ఈ రోజే కావాలి, రేపే కావాలి అని చిన్న పిల్లలాగా మనం మాట్లాడుతుంటే అవును. ఆ కర్మలు నిజంగా భగవంతుడు ఏమనుకుంటాడంటే మనం కూడా చూస్తూ ఉంటాం కదా హ్మ్. ఇళ్ళలో కూడా ఒక 10:00 దాకా నువ్వు టీవీ చూడమ్మా, తర్వాత చూడొద్దు అని పిల్లలకి చెప్తాం. హ్మ్. కానీ వాళ్ళు ఇదొక్కటే వెబ్ అవును. సీరీస్ వస్తుంది. ఇంకొక అరగంట, గంట అని చేస్తే మనం ఖచ్చితంగా ఏం చేస్తాం? అప్పుడు ఆపేసి వాళ్ళు ఇబ్బంది పడతారు. అవును. ఇదేంటి ఆపేస్తున్నారు? నేను హ్మ్. చూద్దాం అనుకుంటున్నాను కదా! నాకెందుకు చూపించట్లేదు? మర్నాడు కావాలంటే నువ్వు ఇంకో 2 అవర్స్ చూడు. అవును. రాత్రి 10 తర్వాత వద్దు అని మనం అంటాం. హ్మ్. వాళ్ళ దృష్టిలో రూల్స్ అనేవి ఉండకూడదంటాం. ఉండకూడదు. అందువల్ల భగవంతుడు మనకి ఎప్పుడు ఏ ఫలితాలు ఇవ్వాలో తెలిసి ఆయన ఇస్తాడు కాబట్టి, ఆయన్ని మనం శరణవేడి, ఈ చేసిన కర్మంతా కూడా నీకు నేను అర్పణ చేస్తున్నాను అని చేస్తారు. హ్మ్. అందుకని ఫస్ట్ నాలెడ్జ్ మనకు కావాల్సిందేంటంటే, అసలు పాపం అంటే ఏంటి? పాపకర్మ వల్ల వచ్చే ఫలితం ఏంటి? ఈ హ్మ్. 2 మనం తెలుసుకుంటే, మనం ఫస్ట్ లైఫ్‌ని కరెక్ట్‌గా లీడ్ చేయగలుగుతాం. లోకంలో ఇబ్బందులు అంటే తప్పు చేస్తున్న ప్రతి ఒక్కళ్ళకి తెలీదా తప్పని? ఈరోజు ఇన్ని అన్యాయాలు చేస్తున్నవాళ్ళు, అవును. అక్రమాలు చేస్తున్నవాళ్ళు, లేదా అకృత్యాలు చేస్తున్నవాళ్ళు, వీళ్ళెవ్వరికీ కూడా చేస్తే తప్పని తెలీదా అంటే తెలుసు తప్పని. హ్మ్. కానీ తప్పుకి వచ్చే శిక్ష ఏమిటి హ్మ్. అనే దగ్గర ఏంటి మహా అయితే కేసు నిరూపిస్తే కదా! 10 ఆ! ఏళ్ళో, 15 ఏళ్ళో పడుతుంది. ఈ లోపల మనం కొంచెం ఏదన్నా ఉపయోగించామంటే సెట్ అవుతాం. అవును. లేదు ఇదంతా అయ్యే టైంకి అసలు ఈ లోపల నేను ఎంజాయ్ చేస్తాను కదా! అనే ఒక అంటే శిక్ష అంటే ఇక్కడ మనకు రాజ్యాంగం విధించేటటువంటి శిక్షలు మాత్రమే అని హ్మ్. అనుకుంటున్నారు. హ్మ్. కానీ గరుడ పురాణంలో ఏం చెప్పారంటే రాజదండన, యమదండన అని 2 ఉన్నాయి. ఆ! రాజదండన అంటే ఇప్పుడు మనకు ప్రభుత్వం వేసే ఐపీసీ శిక్షలు ఇవన్నీ కూడా. ఓకే. ఓకే. ఇది దీన్ని ఎవరైనా తప్పించుకోగలుగుతారట. ఎందుకంటే పూర్వం నుంచి కూడా రాజులన్నీ మన ప్రభుత్వాలు ఎంత గట్టిగా ఇవన్నీ సెక్షన్స్ పెట్టినా ఎక్కడో ఒక లూప్ హోల్ దొరుకుతుంది అవును. మనిషికి. అవును. పూర్వం నుంచి కూడా ఉన్నాయి. హ్మ్. కానీ దీన్ని మిస్ అవ్వగలుగుతారు. కానీ రాజదండలు కూడా భయపడేవారు. ఎందుకంటే హ్మ్. అది కఠినంగా ఉండేవి అప్పట్లో. దీన్ని కూడా ఖాతరు చేయకుండా దీని నుంచి అలా మనం మిస్ చేయొచ్చు, ఇలా అబద్ధం ఆడొచ్చు అనుకున్న వాళ్ళు కూడా హ్మ్. పైన నరకంలో యమధర్మరాజు దగ్గర శిక్షలు తప్పించుకోలేరు అని హ్మ్. క్లారిఫికేషన్ అక్కడ ఇచ్చారు. ఎప్పుడైతే ఆ శిక్షల గురించి తెలిసాయో, ఈ శిక్షల గురించి భయం ఉన్నా లేకపోయినా ఆ శిక్షల్ని దృష్టిలో పెట్టుకునైనా జాగ్రత్తగా ఉంటారు అని ఇప్పుడు కొంతమంది తెలిసి చేస్తుంటారు. కొన్ని కొన్ని మనం తెలియకుండానే అంటే ఎదుటివారి విషయంలో కొంచెం మనం ఏదైనా దురుసుగా మాట్లాడినా కూడా అది తప్పు కిందకే వస్తుంది. అది కొన్ని సందర్భాల్లో మనం కావాలని కూడా మాట్లాడం. అంటే తప్పు తెలిసి చేసినా, తెలియక చేసినా శిక్ష అనేది ఖచ్చితంగా ఉంటుందంటారా? ఉంటుందది. ఈ తప్పులు గురించి, పాపాల గురించి వివేచన చేస్తూ 3 రకాలుగా ఉంటాయి ఏ పాపమైనా. మనస్సుతో చేసేది, నోటితో చేసేది, బై యాక్షన్ చేసేవి. 3 రకాలు. త్రికరణాలు అంటాంగా ఆ! వీటి ద్వారా. ఇవి 2 విధానాలు. హ్మ్. ఒకటి జ్ఞానంతో చేసేవి, ఒకటి అజ్ఞానంగా చేసేది. అంటే తెలిసి చేసేవి, తెలిసి. తెలియక చేసేవి హ్మ్. అని. అప్పుడు మళ్ళీ 6 వెరైటీస్ అయ్యాయి మొత్తం. ఆ! వీటిల్లో ఎలా వస్తాయి ఫలితాలు? ఇప్పుడు గోహత్య అనేటటువంటిది ఒక పాపం. అవును. ఉదాహరణకు తీసుకోండి. హ్మ్. ఆవుని చంపడం అని అర్థం. హ్మ్. గోహత్య అంటే అదేగా. అవును. ఈ చంపడం 3 విధానాల్లో ఎలా వస్తుంది? హ్మ్. ఆవుని చంపుతాను అని నోటితో అన్న గోహత్య పాపం వస్తుందన్నారు. ఆ! ఆవుని చంపుదాం అని మనస్సులో అనుకున్న గోహత్య పాపం వస్తుంది. హ్మ్. ఆవుని చంపినా
గోహత్య పాపం వచ్చేస్తుంది. సమానమైన ఫలితం ముగ్గురికి సమానం కాదు, ఉమ్, ముగ్గురికి గోహత్యా పాపం అయితే వస్తుంది. వస్తుంది. దాన్ని మనం సమానం అని చెప్పలేము. ఉమ్, ఉమ్, ఎందుకంటే నోటితో అంటే ఎంత పాపం వస్తుందో అంత ఫుల్గా 100% వస్తుంది. ఆ, కానీ నోటితో చెప్పిన 100% బై యాక్షన్ చేసే 100% ఈక్వల్ అంటే ఉమ్, మనం దాన్ని ఈక్వల్ చేయలేము. ఎలాగా అంటే లీటర్ని కేజీని ఈక్వల్ చేయగలుగుతామా? లీటర్ని లేకపోతే స్పీడ్ని ఈక్వల్ చేయగలుగుతామా? చేయలేము. దేని క్యాల్కులేషన్ దానిది. అవును. అలా ఈ పాపం అనేది 3 రకాలుగా వచ్చింది. ఉమ్, మరి ముగ్గురికి ఎలాంటి శిక్షలు ఉంటాయి అంటే, యాక్షన్‌గా చేసినప్పుడు బై యాక్షనే శిక్ష అనుభవిస్తాడు. శిక్ష అంటే రియాక్షన్ అది. అవును. ప్రతి యాక్షన్‌కి రియాక్షన్ ఉంటుంది కదా! అవును. అవును. ఆ గోవుని ఎలాగైతే ఇబ్బంది పెట్టాడో, వీడు ఇబ్బంది పెడుతున్నప్పుడు ఎంత తీవ్రంగా అది ఇబ్బంది పడిందో, ఉమ్, అంత తీవ్రంగా టైమ్ స్పేస్ పెరిగే కొద్దీ దానికన్నా తీవ్రతరంగా ఉమ్, అంటే ఇమ్మీడియేట్‌గా జరిగినప్పుడు మనం కూడా ఏం చేస్తాం? అవును. ఎవరైనా గట్టిగా కొట్టారు, మనకి కోపంలో ఒక దెబ్బ వేసేస్తాం. అంతే. కానీ ఒకడు కొట్టాడు, వెంటనే కొట్టలేకపోయాం అనుకోండి, ఉమ్, మనం రోజు రోజుకి ఇంకా పెరుగుతుంటుంది వీడిని ఎలాగైనా కొట్టాలని. అంతే. సమయం చూసి మనం చిక్కినప్పుడు ఒక దెబ్బతో ఆపం. ఇన్ని రోజులు కోపం ఉంది కదా, 10, 15 కొట్టేస్తామండి, వడ్డీ. వడ్డీతో సహా. అలా టైం స్పేస్ పెరిగే కొద్దీ ఏమవుతుందంటే స్పామ్, ఉమ్, ఈ పాపం కూడా అంతగా అనుభవించాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ, ఏది ఫిజికల్గా మనం చేసేది. ఓకే. మానసికంగా గోవుని చంపుదామని అనుకున్నాడు, వాడు మానసికంగా చంపుదామని ఎలాగైతే అనుకున్నాడో, ఉమ్, చంపుదాం అనుకున్నప్పుడు గోవుకు తెలియకపోవచ్చు అవును. నాకు మనిషి చంపుదాం అనుకుంటున్నాడని. కానీ నువ్వు చంపుదాం అనుకోవడం అనే ఒక పాపం ఉంది చూసారా, అది వీడి మనసుకు కూడా అదే విధానంగా బాధని తెప్పిస్తుందిట. ఆహా. తప్పు. నోటితో అన్నాడు, ఉమ్, నోటితో అన్నప్పుడు వేరే వాళ్ళ నోట్ల ద్వారా ఉమ్, లేనిపోయిన నిందలనే పడ్డాను, అనేక మాటలు వాళ్ళ దగ్గర పడాల్సి వచ్చింది, ఇవన్నీ అంటాం కదా, అవును. ఇలా అనుభవించాల్సి వస్తుంది ఆహా, అని అంటే అన్నారు. మాటల రూపంలో తను కూడా ఇబ్బంది పడతారు. ఖచ్చితంగా. ఓకే. ఇలా 3. ఇప్పుడు మనం మాట్లాడేది ఏంటి? ఇవన్నీ కూడా తెలిసి చేసినప్పుడు. ఉమ్, తెలియక చేసినవి అని కొన్ని ఉన్నాం కదా, ఈ తెలియక చేసినా సరే పాపం పాపమే, ఉమ్, తెలియక చేసినా పుణ్యం పుణ్యమే, ఉమ్, ఏమి మార్పు ఉండదు, తెలిసి చేసినా తెలియక చేసినా. కానీ ఆ తెలియక మనం చేసినప్పుడు అసలు ఎప్పటికీ తెలియలేదా, ఉమ్, లేకపోతే చేసిన తర్వాత తెలిసిందా? ఉమ్, మనం ఇలా నడుస్తూ వెళుతూ ఉంటాం, ఏదో మన టైర్ కింద ఏదో జీవి చచ్చిపోతుంది, అసలు మనకి టైర్ తిరిగినట్టు అక్కడ ఏదో జీవి ఉన్నట్టు అవును. మనకి తెలియదు. అవును. అప్పుడు ఏమన్నారంటే అసలు ఆ విషయం వీడి స్మృతి పథంలో లేదు, ఉమ్, వీడికి అసలు సంబంధమే లేదు దానిది. అందుకని సంథింగ్ ఒక కర్మ, ఉమ్, అంటే ఆ జీవికి సంబంధించిన కర్మని అనుభవించడానికి వీడి చేతుల్లో అది వెళ్ళిపోయింది. ఆహా. కానీ మనం ఇలా వెళ్ళిన తర్వాత సంథింగ్ ఏదో మన కారు కింద పడిందిరా అని కార్ ఆపి వెనక్కి చూశాడు. ఆ, వెనకాల ఏదో ఒక కుక్కో పిల్లో ఇది కనిపించింది. ఇది ఎప్పుడైతే మన దృష్టిలో పడిందో ఉమ్, ఫస్ట్ మనకు రావాల్సింది ఏంటి? రియలైజేషన్ రావాలి, పశ్చాత్తాపం రావాలి. అవును. ఆ పశ్చాత్తాపం ఎప్పుడైతే వచ్చిందో ఆటోమేటిక్గా మనకి తెలియక చేసిన పాపంలో సగం పాపం పోయింది. ఉమ్, మిగతా సగం మనం తర్వాత అంటే దానికి దగ్గరకి మనం అక్కడ రోడ్డు మీద పడేయకుండా మన పని మనం చూసుకోకుండా దానికేదో చేయాల్సిన పనులు ఉంటాయి కదా కొన్ని, అవును. అలా చేసేవి, లేకపోతే అయ్యో పాపం ఇలాగా అనుకోకుండా చేశానే, నేను చూసుకుంటూ కొంచెం జాగ్రత్తగా వెళితే బాగుండేదే ఉమ్, అని వీడు పశ్చాత్తాపం ఇమీడియట్ పశ్చాత్తాపం వేరు, దాని కంటిన్యూషన్ వేరు. ఉమ్, ఉమ్, దీన్ని దృష్టిలో పెట్టుకుని తర్వాత సార్లు కూడా రోడ్డు మీద వెళుతున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకోవడం అనేది ఏదైతే పెట్టుకుంటాడో అవును. అప్పుడు 100% పాపం తెలియక చేసినవి పోతాయి ఉమ్, అన్నారు. మీకు అర్థమైందా చెప్పింది? అర్థమైంది. అర్థమైంది. అంటే తెలియక చేసినప్పుడు కూడా పాపం వస్తుంది. వస్తుంది. కానీ ఎటువంటి పాపం అది అంటే జస్ట్ పడినటువంటి ఒక మురికి నీళ్లు లాంటివి, అది వెంటనే ఇంకో శుద్ధమైన నీళ్ళు పోస్తే పోతాయి. ఉమ్, కానీ తెలిసి చేసిన పాపం గ్రీజ్ లాంటిది, అది ఉమ్, దాన్ని ఒక పోదు, పట్టాన కడుక్కుందాం అంటే వదిలించలేము. పోదు, చాలా ప్రయత్నం చేయాలి. ఉమ్. అమ్మో, నిజంగా ఇందాక అనుకున్నాం తప్పులు చేయకుండా ఉంటాం ఇవన్నీ తెలుసుకుంటే కానీ అసలు ఫస్ట్ ప్రతి కదలికకి భయంగా ఉంటదేమో ఇవన్నీ వింటే అనిపిస్తుంది ఇప్పుడు. అంటే భయం కన్నా ఫస్ట్ అలర్ట్నెస్ వస్తుంది ఉమ్, మనకి. ఉమ్, మనకి మిలిటరీ ట్రైనింగ్ ఇస్తారు కదా, అవును. ట్రైనింగ్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఒక పద్ధతిని నేర్పిస్తారు, అది చూస్తే మనకు ఎంత భయంకరంగా ఉంటుంది. అవును. బాబోయ్ 4కి మొహం నీళ్ళు ఆ, పోసేస్తారట, ఫుడ్ పెడతారట, రోజు 10 కిలోమీటర్స్ పరిగెట్టిస్తారట, ఇవన్నీ అనుకుంటాం. ఉమ్, కానీ నిజంగా అది చేస్తే ఉండేటటువంటి ఆరోగ్యం కానీ వాళ్ళ జీవనం కానీ ఎంత గొప్పగా ఉంటుంది. అంతే. అంటే కొంచెం కష్టం పడినా మనం ఈ అలర్ట్నెస్ ఎప్పుడూ కూడా మన మైండ్ని, మన శరీరాన్ని, మన మాటని అదుపులో పెట్టుకోవడం అనేది ఉమ్, దీని ద్వారా గరుడ పురాణం ద్వారా ప్రతి మనిషికి అలవాటైతే ఉమ్, ఖచ్చితంగా పాపాలు అనేవి రెడ్యూస్ అయిపోతుంటాయి. మనకి ఉమ్, మనం ఆటోమేటిక్గా మనం క్యాల్కులేషన్ చేసుకోకల్లా ఉమ్, మ్యాక్సిమం పాపాలు తగ్గిపోతాయి. ఆ, మ్యాక్సిమం పాపాలు
ఓకే. అయితే మీరు ఇందాక చెప్పారు 3 భాగాల్లోంచి ఆచరణ మొదటిది అని చెప్పి. అయితే ఈ ఆచరణ మనం చదువుకొని, తెలుసుకొని అందులో ఉన్నవి గనక మనం ఆచరిస్తే ఈ రెండవ అధ్యాయంలోకి వెళ్లి ఇబ్బందులు పడే అవసరం అవన్నీ రాకుండా ఉంటాయంటారా? కరెక్ట్ ప్రశ్న. హ్మ్. అసలు ఫస్ట్ ఆచారకాండ అని చెప్పింది దేనికంటే, ఇదంతా కూడా రూల్స్. ఈ రూల్స్ ఫాలో అవ్వండి అన్నారు. హ్మ్. ఆ రూల్స్ యాజ్ ఇట్ ఈస్‌గా ఫాలో అయిపోతే మనకేమి అసలు రూల్ అతిక్రమిస్తే కదా శిక్ష అనేది వస్తుంది. అవును. అవును. శిక్ష లేదు. కానీ రూల్స్ అతిక్రమించావు. హ్మ్. అతిక్రమించినప్పుడు ఏమవుతుంది అని చెప్పేదే ఈ ప్రేతకాండ. ప్రేతకాండ. హ్మ్. మరి దాని బ్రహ్మకాండ అన్నారు గదా! దాంట్లో ఏముంటుంది? ఈ బ్రహ్మకాండ విషయంలో హ్మ్. అసలు పరబ్రహ్మతత్వం అంటే ఈ నరకలోకంలోకి వెళతారు. ఆ! ఈ వెళ్ళిన వాళ్ళంతా ఏమవుతారు మళ్ళీ? హ్మ్. మళ్ళీ క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. అటు పుణ్యం చేసినా, ఇటు పాపం చేసినా మొత్తం ఎంటైర్‌గా అనుభవించలేము హ్మ్. ఎక్కడా కూడా. నరకానికి వెళ్ళిపోతాము అంటే, ఆ! నరకంలో మొత్తం మనం చేసిన పాపాలన్నీ అనుభవించేసి ఫ్రెష్‌గా ఇక్కడికి దిగడానికి అవ్వదు. ఆ! స్వర్గానికి వెళ్ళిపోయామంటే లైఫ్ లాంగ్‌గా అక్కడ సెట్ అయిపోం మనం. హ్మ్. నువ్వు ఎంత క్వాంటిటీలో చేసావో, అంత క్వాంటిటీలో నువ్వక్కడ అనుభవించడానికి నీకు టైం పెడతారట. అదేంటి అంటే, హ్మ్. మనం ఇక్కడికొచ్చాం కదా ఇప్పుడు. సంథింగ్ ఒక ఆడ, ఒక మగ, ఒక కుటుంబం ఇలా మనం కొన్ని అవును. లింకేషన్స్ బంధాలు. పెట్టుకొని హ్మ్. వచ్చేసాం. హ్మ్. ఇలా వచ్చిన దానికి ఇగో వీళ్ళు 60 ఇయర్స్ బ్రతకాలి. వీళ్ళు 80 ఇయర్స్ బ్రతకాలి. హ్మ్. దీంట్లో ఇంత పుణ్యం, ఇంత పాపం ఇతను అనుభవించాలి అని ఒక అకౌంట్ మనకు క్రియేట్ చేసి హ్మ్. ఇక్కడికి మనల్ని డౌన్‌లోడ్ చేశాడు ఆ! భగవంతుడు. ఆ! ఈ అకౌంటే మనకుందా? హ్మ్. అంటే ఇన్ని కోట్ల జన్మలు ఎత్తి మళ్ళీ పుట్టాం ఇదేనా మనకని కాదు. హ్మ్. ఈ జన్మలో మనం ఎంత అనుభవించగలుగుతామో అంత పెట్టి పంపించాడు. ఆహా! అది ఎప్పుడైతే పూర్తయిందో ఇక్కడి నుంచి మళ్ళీ మనం అటు నరకమో, మళ్ళీ స్వర్గానికో వెళ్ళిపోతుంటాం. హ్మ్. అలాగే అక్కడ కూడా ఇతను చేసిన పాపాలు ఇన్ని పాపాలు ఈ నరకంలో అనుభవించాలి. హ్మ్. ఇన్ని పుణ్యాలు ఈ స్వర్గంలో అనుభవించాలి అని ఒక కాలిక్యులేషన్ చేసి సర్టైన్ టైమ్‌ని పెట్టి అక్కడికి పంపిస్తాడు మనల్ని. ఆ టైం తను డిసైడ్ ఆ చేస్తాడు. టైం మన భగవంతుడే డిసైడ్ చేతుల్లోనే. మన చేతి అందుకనే కాలం హ్మ్. కాలస్వరూపం అంటారు. భగవంతుడు అంటే ఎవరంటే టైం ఆయన. అంతే. ఈ టైం డిసైడ్ చేసి పంపిస్తాడు. ఆ హ్మ్. టైం అయిపోయిన తర్వాత నాకు ఇంకొంచెం ఏమైనా అకౌంట్ ఉంటే అది కూడా క్లియర్ చేసేసుకుంటానన్నా ఉంచరు అక్కడ నరకంలో. ఆహా! ఇది అయిపోయింది నాన్న వెళ్ళిపో ఇక్కడి నుంచి అంటారు. ఓకే. స్వర్గంలో కూడా నేను కొంచెం పాత అకౌంట్లు ఏమైనా ఉంటే క్లియర్ చేసుకుంటానంటే కుదరదు. హ్మ్. నువ్వు వెళ్ళిపోవాలి అర్జెంట్‌గా ఫస్ట్ ఇక్కడి నుంచి అంటారు. ఆ! మళ్ళీ వాళ్ళు ఏం చేయాలి? మళ్ళీ ఇక్కడికొస్తారు భూమి హ్మ్. మీదకి. భూమి మీదకి రావడం వల్ల ఎందుకు పంపిస్తూ ఉంటాడంటే, చేసిన ప్రతి పాపము, అటు పుణ్యము అంటే దేవతలు కూడా పాపాలు చేశారుగా. హ్మ్. పాపాలు అనేవి భూమి మీదే కాదు, అన్ని లోకాలలోనూ పాపపుణ్యాలున్నాయి. ఆ! కానీ పుణ్యాన్ని అనుభవిస్తూ ఇప్పుడు పాపాన్ని దేవతలు పాపాలన్నారు గదా! హ్మ్. అంత జ్ఞానం తెలిసి మనందరిని నడిపిస్తున్న వాళ్ళు పాపాలు చేయడం అంటే ఏంటి? దేవతలు వేరు, దేవుడు వేరు. హ్మ్. భగవంతుడు అంటే దేవుడు అంటాం. హ్మ్. దేవతా శక్తులు చాలా ఉంటాయి. ఆ! ఆ శక్తులు కూడా మనలాగానే భూమి మీదకి ఒకసారి అంటే భగవంతుడిచ్చే ఒక అవకాశం హ్మ్. మానవ జన్మ అంటే భూమి మీద. అందుకనే భూలోక మానవుడికే చాలా గొప్పతనం. హ్మ్. అందరి దేవతలు కూడా మనల్నే చూస్తుంటారట. ఎంత అదృష్టం నాయనా మీరు. హ్మ్. మేమంతా చేసాము అంటే కొత్త కొత్త కర్మలు ఇక్కడేమి సృష్టించుకోవడానికి లేదు. కానీ పాపం డైరెక్ట్‌గా అనుభవించకుండా హ్మ్. ప్రాయశ్చిత్త రూపంగా కడిగేసుకునే ప్రాసెస్ భూమి మీదే ఉంది. హ్మ్. వేరే లోకాల్లో లేదు. ఆహా! ఖచ్చితంగా అనుభవించాల్సిందే అక్కడ పుణ్యమైనా, పాపమైనా. హ్మ్. కానీ భూమి మీద ఏంటంటే పుణ్యం అనుభవించొచ్చు అవును. కావాలంటే. అవును. లేదా అంతా మళ్ళీ భగవంతుడికి తిరిగి ఇచ్చేయొచ్చు. హ్మ్. పాపం అనుభవించొచ్చు. లేదా పాపం అనుభవించకుండానే హ్మ్. దాన్ని క్లియర్ చేసుకోవచ్చు. ఓకే. ప్రాయశ్చిత్తాలు అంటాం కదా మనం అవును. అవును. ఇవన్నీ. వీటి ద్వారా చేసుకోవచ్చు. హ్మ్. అందుకని ఎంత అదృష్టవంతులై భూలోక మానవులు అంటారు. మరి ఈ దేవతలు ఎక్కడి నుంచి పుట్టుకొచ్చారు అంటే ఈ భూమి మీద వాళ్ళకిచ్చినటువంటి అంటే నంబర్ 1 హ్మ్. ఇతను ఉత్తమ విద్యార్థి. హ్మ్. చాలా బ్రిలియంట్ అని ఎలాగైతే ఒక గ్రేడ్ ఏస్తారో, ఆ! అలా ఇక్కడ ఈ భూమి మీద వాళ్ళ జీవనం చాలా ఉత్తమంగా చేసిన వాడికి ఇంక ఇక్కడ మళ్ళీ వద్దులే ఇతను కొంచెం ప్రమోషన్ ఇచ్చాం కదా అని వీళ్ళని మళ్ళీ దేవతా లోకాల్లోకి పంపిస్తూ ఉంటారు. హుహు. అందుకనే మనం ఇది కొంచెం అర్థం అవ్వడానికి ఏం చెప్పారు? హ్మ్. ఇక్కడ 1000 యజ్ఞాలు చేస్తే ఇంద్ర పదవి వస్తుంది. వింటాం కదా! అవును. అందువల్ల ఇంద్రుడికి కోపం వస్తూ ఉంటుంది. ఇక్కడ హ్మ్. పుణ్యాలు చేసేవాళ్ళు, తపస్సు చేసేవాళ్ళు భంగం చేయడం కోసం అప్సరసలను పంపిస్తూ ఉంటారని మనం ఆ! చిన్నప్పుడు చెప్తూ ఆ! ఉంటాం. ఆ! అంటే అది చిన్నతనంగా అర్థం అవ్వడం కోసం చెప్పడం. హ్మ్. ఇంతలాగా చెప్తే ఎవరికి అర్థమవుతుంది? అవును. కొన్ని అవును. యజ్ఞాలు అంటే యజ్ఞం అంటేనే తెలీదు. ఏం చెప్తాం? అందుకని ఏమన్నారంటే తపస్సు. హ్మ్. కళ్ళు మూసుకొని తపస్సు చేస్తే వీడు ఇంద్రుడైపోతాడు తర్వాత. అంటే అర్థం ఏంటంటే హ్మ్. ఇక్కడ గొప్ప గొప్ప పుణ్యాలు చేస్తే ఖచ్చితంగా ఇక్కడి నుంచి ప్రమోషన్ వస్తే మళ్ళీ దేవతా లోకాల్లోకి వీళ్ళు వెళ్తారు. హ్మ్. అక్కడి నుంచి ఇంకా ప్రమోషన్ వస్తే వాళ్ళలోనే ఇంకా చాలా
పైపైన స్థాయిలు ఇవన్నీ కేటగిరీస్. ఇక్కడ సరిగ్గా మనం చేయలేదు, ఉమ్, డిబార్ అయ్యాం, మళ్ళీ కింద లోకాలు. అంటే ఇక్కడే ఉమ్, ఇక్కడ మనం జ్ఞానం ఉన్న మనిషి దగ్గర నుంచి జ్ఞానం లేని పశువు దగ్గరికి వెళ్తాం. ఆ, ఇంకా తప్పు చేసాం, ఉమ్, ఇంకా ఇలా స్టేజ్ తగ్గుని అప్పటికప్పుడు పుట్టి చచ్చిపోతూ ఉంటాయి రాత్రిళ్ళు, అవును. లైట్ పురుగులు, ఆ. చిన్న చిన్న క్రిములు అలా మారిపోయి అప్పటికప్పుడు పోతూ ఉంటాము. అంటే ఎక్కువ పాపం చేసిన వాళ్ళు అంత తక్కువ షార్ట్ టైం జీవంతో ఉండే అంటే జీవిగా. ఎక్కువ పాపము అనేది ఒకటి, ఉమ్, రెండవది ఎక్కువ పాపం కన్నా ఎక్కువ అనుభవాలు ఉండాలి వాళ్ళకి. అంటే అంటే ఎలా? ఒక మానవ జీవితంలో 10 చావుల్ని చూడడం సాధ్యం అవుతుందా? ఉమ్, అవ్వాలి అంటే సుమారు ఒక 150, 200 సంవత్సరాలైనా ఎక్కువ పుట్టాలి. సంవత్సరం. లేకపోతే కనీసం 10 ఏళ్ళైనా పుట్టాలి. 10 ఉమ్, రోజులైనా ఉండాలిగా. అంటే ఒకే రోజు చచ్చిపోయి, ఒకే రోజు పుట్టి మళ్ళీ అలా మరణించలేడు కదా! అవును. కానీ జీవనం అంటే అర్థం ఏంటంటే అతనికి 80 ఏళ్ళు. ఈ 80 ఏళ్ళు మొత్తం ఇవన్నీ అనుభవించి మళ్ళీ చావాలి అనేది ఉమ్, ఒకటుంది. ఉమ్, ఇలా 10 జన్మలు ఎత్తాలి. ఉమ్, మానవ జీవితం చాలా ఎక్కువైపోతుంది. అవును. ఇదే చిన్న క్రిమి కింద పుడితే ఆ, అది ఎక్కువ కాలం బ్రతకదెలాగో. అది అవును. వితిన్ అవర్స్ పోతుందది. అంతే. వితిన్ అవర్స్ సంపూర్ణ ఆయుర్దాయంతో ఉంది. ఉమ్, కానీ వెంటనే పోయింది. అంతే. అలా ఒక్క గంటలో అది 10 సార్లు పుట్టి చచ్చిపోగలుగుతుంది. దాన్ని ఉమ్, అనుభవం అంటారు. ఉమ్, ఆ ఉమ్, అనుభవాలు కావాలి అనుకున్నప్పుడు ఆ జన్మలు ఎత్తుతూ ఉంటాడు. ఉమ్. అంటే మరణం అనేటువంటి అనుభవం ఎక్కువ సార్లు కావాలి అనుకున్నప్పుడు. ఇప్పుడు ఏ జన్మ ఎత్తాలనేది మనం పాపాల పుణ్యాలను బట్టి అదే డిసైడ్ అవుతుంది. మనం డిసైడ్ చేసుకునే అవకాశం ఉంటుందా? భగవంతుడే డిసైడ్ చేస్తాడు అది కూడా? ఈ పాప పుణ్యాల బట్టి ఒక డెసిషన్‌ని ఆల్రెడీ ఆయన పెట్టేశాడు. ఆహా. నీ యొక్క పాప పుణ్యాల బట్టి ఏ ఉమ్, జన్మ ఎక్కడితో, ఎవరితో ఎలా లింక్ అవ్వాలి అని ఒక సాఫ్ట్‌వేర్ క్రియేట్ చేశాడాయన. ఆ, దానికి రోజు ప్రతిసారి ఆడికి ప్రతి మనిషిని ఆలోచిస్తూ కూర్చోడు. ఆయనకి ఇంకో పని లేదా? ఉమ్, ఆయన పనిలో ఆయన ఏమి ఆలోచన లే స్థితి లేదు. ఆలోచన స్థితి ఆ, దాటిపోయి ఉంటుంది ఆయనది. ఉమ్, ఉమ్, ఈ ఆలోచనలు చేస్తూ మనం చేస్తాం. ఉమ్, ఆయన ఏం చేశాడంటే ఒక సాఫ్ట్‌వేర్ తయారు చేశాడు. ఎవరి పుణ్యం, ఎవరి పాపం ఏంటి దాన్ని టాలీ చేసుకొని ఉమ్, ఏ జన్మల్లో ఎవరెవరితో లింక్ ఉంది. అందుకనే ఏమంటాం, పెళ్లి కట్టినప్పుడు, ఉమ్, తాళి కట్టినప్పుడు 3 జన్మల బంధం, అవును. 7 అడుగులు చెప్తూ ఉంటాం. చెప్తూ ఉంటాం. జన్మ జన్మల బంధం. ఈ జన్మ జన్మల బంధాలంటే ఏంటంటే ఇలా బంధాలుగా అక్కడక్కడ పెట్టుకున్నవి అక్కడ వీళ్ళకి ఎలా ట్రేస్ అవుతాయి. వీళ్ళని వీళ్ళని ఎలా చేస్తే వీళ్ళకి ఎలా లెవెల్ అవుతూ ఉంటాయి. ఉమ్, పూర్వజన్మల్లో వీళ్ళు కొడుకులుగా పుట్టి తల్లిదండ్రులను ఎలా హింసించారు. కాబట్టి ఈ జన్మల్లో వాళ్ళ కొడుకులుగా చేస్తే వీళ్ళలాగా రెస్పాన్స్ అవుతారు. ఈయన ఓకే. ఇంత ఆలోచించి అంత లిటిగేషన్ తీసుకొచ్చి ఇలా పెడతాడు. ఉమ్, ఒక్కళ్ళ గురించి ఆలోచిస్తే కాదు. మన పక్కన మనకు ఒక 50 మెంబర్స్ కుటుంబం ఉందంటే 50 మంది గురించి ఇలా ఆలోచించాలి. ఆ, 50 మంది పుణ్యపాపాలు ఇంకోళ్ళ మీద డిపెండ్ అయ్యి ఉండాలి. ఉమ్, ఇది మామూలు బ్రెయిన్ సరిపోదు. అవును. 100 కంప్యూటర్లు ఉన్నా చేయలేవు. అదే అందుకనే భగవంతుడు ఆ, అంత చమత్కారి. ఇది విని అర్థం ఇవన్నీ చేసుకోవడానికి కూడా మస్తు బుర్ర ఉండాలి. చాలా ఇన్ని రకాల ఆలోచనలు ఆయన మైండ్‌లో ప్రాతిపదిక పెట్టుకొని ఆ, ఇది ఎలాగా ఇలా చిటికేసే లోపల ఎన్నో జన్మలు పుడతాయి, ఎన్నో ఆ, జన్మలు అయిపోతూ ఉంటాయి. అవును. అలా సెకండ్‌కి మారిపోతూ ఉంటే మారిపోయే లింకులతో ప్రకారం ఆయా గర్భాల్లో ప్రవేశిస్తూ ఉండాలి. కొంతమంది గర్భంలో ప్రవేశిస్తారు. హమ్మయ్య! నా కడుపు కాసింది అని అనుకుంటుంది. అనుకునే లోపే ఆ గర్భశోకం. అవునండి. కొంతమందికి బావుంది, బావుంది అంటే ఎంతకాలం నువ్వు అనుభవించాలి. ఆ లోపలి జీవి కూడా ఎంతకాలం వాడికి జ్ఞానం తెలుస్తుంది. తరుణమంతలో జ్ఞానం వస్తుంది. వచ్చిన తర్వాత హమ్మయ్య! నేనేదో కడుపులో వచ్చాను. కొంచెం మంచి కడుపు అయినా చెడు కడుపా అని లోపల నుంచి ఆలోచిస్తుంటాడు. అవన్నీ గరుడ పురాణాలు ఉంటాయి. ఉహుం, లోపల ఏం జరుగుతుంది? ఎక్కడ పడ్డాను అసలు నేను? ఉమ్, నాకేం తెలీదు కదా! ఎక్కడ పడ్డాను అని చూస్తే బయట నుంచి సౌండ్స్ అన్నీ వినిపిస్తూ ఉంటాయి లోపలికి. ఆ, ఎలా వినిపిస్తాయి అంటే ఆ అమ్మ యొక్క మనస్సు ద్వారా వీడి మనస్సుకి వస్తూ ఉంటాయి. ఫస్ట్ చెవులు, కాళ్ళు, ముక్కు ఏం రాకపోయినా ఉమ్, ఉమ్, అమ్మ యొక్క మనస్సు ద్వారా వీడి మనస్సులోకి ఆ ప్రేరణలు వస్తూ ఉంటాయి. ఓకే. నేను కొంచెం ఏదో కొంచెం దేవతా మంత్రాలు లేకపోతే సంగీతాలు ఇలాంటి సాఫ్ట్‌గా ఉన్నవి చూస్తే పోనీ నేను కాస్త దైవనామ స్మరణ కోసం వెతుకుతాడట ఫస్ట్. ఉహుం, దేవుడితో సంబంధం ఉన్న దగ్గరే పుట్టానులే నేను అని ఆనందపడుతూ ఉంటాడు. ఉమ్. ఈ ఆనందం పడే లోపల టపక్కుమని వాడి ప్రాణం పోతుంది. ఇప్పుడు ఇక్కడ వీళ్ళ పాపం ఎక్కువ ఉండడం వల్ల ఇలా నెలల నిండా ముందే చనిపోవడాలు, పడగానే చనిపోవడాలు జరుగుతుంటాయా? గర్భం దాల్చిన స్త్రీ తల్లి వల్ల ఉండే పాపాల వల్ల ఇలా జరుగుతుందంటారా? ఇద్దరి యొక్క పాపం డిపెండ్ అయి ఉంటుంది. ఉమ్, అంటే తల్లి పాపం ఇందాక నేను చెప్పినట్టు అవును. ఎంత అనుభవించాలి అని వచ్చిన దాంట్లో ఉమ్, ఈ గర్భశోకం అనేది అనుభవించాలి అని తల్లికి ఉంటుంది. ఆహా. వీడికి కూడా గర్భామృతం అంటే గర్భంలో ఉన్నప్పుడే మృతి చెందాలి, ఉమ్, గర్భమృతుడుగా అవ్వాలి అని ఒక పుణ్యంతో వాడు బయటికి బయలుదేరి వస్తాడు. ఉమ్, ఈ జీవుడు ఈ గర్భంలోకే ఎందుకు వెళ్ళాలి ఉమ్, అనే దగ్గర మాత్రం వేరే జన్మల్లో వీళ్ళిద్దరికి లింక్ ఖచ్చితంగా ఉంటుంది. ఆ లింక్ ఉన్నప్పుడే ఇక్కడ ఈ ఇద్దరికి ఒక లిటిగేషన్ అనేది వస్తుంది. ఉమ్. దాన్ని కనిపెట్టి పెట్టింది భగవంతుడు. ఇప్పుడు అందువల్లే ఒక ఆయనకి తెలుసున్న లెక్కలు మనకి తెలియవు. అందరి లెక్కలు సరి చేస్తూ ఉంటాడు మన ఆయన. ఆలోచనలకు కూడా అందవు. అందం అయితే ఇప్పుడు ఒక కుటుంబ విషయంలోనే ఇలా ఉంటుందా? మనం నిత్యం కలిసే ప్రతి ఒక్క పర్సన్‌కి మనకి కూడా ఏదో జన్మలో ఏదో ఒక కనెక్షన్ ఉంటూనే ఉంటుందంటారా? అంటే కుటుంబ విషయం దానికి ఏమన్నారంటే రుణానుబంధ రూపేణ
పశు దార సుత ఆలయ అని. అంటే మెయిన్గా మనకు ఒక బాగా అటాచ్మెంట్ పెట్టుకుంటేనో లేకపోతే ఏదో రుణం ఉండిపోతాను మనం వాళ్ళకి తీర్చాల్సిందో వాళ్ళు మనకి తీర్చాల్సిందో అది ఏ రకంగా అయినా డబ్బే కాదు ఏ రకంగా అయినా అది తీర్చుకోవడానికి ఫస్ట్ 4 బలమైన బంధాలు ఉంటాయి. అవి ఏంటంటే పశువులు మనం పెంచుకునేటటువంటి ఇంట్లో ఆవులు కానీ కుక్కలు కానీ పిల్లులు కానీ ఏదైనా కావచ్చు. దార అంటే భార్య, సుత అంటే సంతానం, ఆలయ అంటే మనం కట్టుకున్నటువంటి ఇల్లు ప్రాపర్టీస్. ఇవన్నీ కూడా మనం ఖచ్చితంగా రుణం వల్ల అనుబంధం వల్ల వస్తాయి. మిగతావన్నీ కూడా మనకి డైరెక్ట్గా సంబంధాలు ఉండవు కానీ ఎక్కడో ఈ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు అవుతాం. అంటే స్పోర్ట్స్ కేటగిరీ, స్పోర్ట్స్ అంటే ఇష్టమైన వాళ్ళందరూ అక్కడ స్పోర్ట్స్ దగ్గర గ్రౌండ్స్ దగ్గర కలిసినట్టు, సినిమా అంటే ఇష్టం ఉన్న వాళ్ళంతా సినిమా హాల్ దగ్గర కలిసినట్టు, ఇలా మ్యాచింగ్ అయ్యే సంస్కారాలు ఉన్న వాళ్ళందరూ మన ముద్రకి వస్తూ ఉంటారు కొంతమంది. ఇది వాళ్ళందరికీ డైరెక్ట్గా మనకు సంబంధం ఉన్నాయా అని మనం ఆలోచించలేం. ఎందుకంటే ఇన్ని కోటాను కోట్ల మందిలో ఎంతమంది భూలోకం మీద ఉన్నారు. అట్ ఏ టైం ఇక్కడ భూలోకం మీద మనం అంతా ఉన్నప్పుడే మరి నరకంలో శిక్షలు అనుభవించే వాళ్ళు అక్కడ ఉన్నారు, ఇప్పుడు ప్రజెంట్ మళ్ళీ స్వర్గంలో ఉన్న వాళ్ళు ఉన్నారు. అసలు వాళ్ళు ఇంతకు మునుపు జన్మల్లో ఇక్కడికి ఎలా వచ్చారు అక్కడికి ఎలా వచ్చారు ఇవన్నీ ఆలోచిస్తే మైండ్ పిచ్చెక్కిపోతుంది, మనకు అర్థం కాదు కూడా. అందుకని ఈ కేటగిరీ వైజ్ గా మాత్రం ఖచ్చితంగా ఎక్కడో అక్కడ సంబంధం అనేది ఉంటుంది. కానీ డైరెక్ట్ సంబంధం భార్య బిడ్డలు. ఎప్పుడైతే బిడ్డలు ఉన్నామో బిడ్డలకి కూడా తండ్రితో అదే సంబంధం ఉంటుంది. అంటే మనకి మరి ఇప్పుడు వీళ్ళ తల్లిదండ్రుల గురించి చెప్పలేదు కదండి ఇక్కడ. అంటే నీ తల్లిదండ్రులకి నీతో సంబంధం ఉందని చెప్పాము అంటే నీకు కూడా నీ తల్లిదండ్రులతో సంబంధం ఉన్నట్టే కదా. అలా ఈ గర్భాన్ని ఇచ్చిన వాళ్ళు మన గర్భంలో ఉండేవాళ్ళు వీళ్ళు ఒక బలమైన సంబంధాలతో వస్తూ ఉంటారు అని చెప్తారు. అయితే ఇప్పుడు ఒక తల్లి గర్భంలోంచి జన్మించిన వాళ్ళు ఇద్దరు ఉంటే ఇద్దరు ఒకేలా ఉండటం చాలా కష్టం, ఉండరు కూడా చాలా వరకు. కానీ ఎక్కడో ఒక దగ్గర మనతో పోలిన వాళ్ళు, మన రూపంతో ఉండే వాళ్ళు 7 ఉంటారని చెప్పి అంటూ ఉంటారు. అది నిజంగా ఉంటారా? అలా ఉండటం వెనకాల దీనికి ఏమైనా సంబంధం ఉందంటారా? అంటే మీ ప్రశ్నలో 7 మనలాంటి వాళ్ళు ఎక్కడైనా ఉంటారా? ఉంటే గనక ఇప్పుడు మనం ఒకరితో ఒకరికి సంబంధం ఉంటేనే ఇలా కలుస్తామన్నారు కదా, అలా వాళ్ళకి ఏమైనా సంబంధాలు ఉంటాయా? రూపం బట్టినా అలా ఏం లేదు. 7 మనుషులు పోలిన వాళ్ళు మనుషులు ఉంటారు అనేది ఒక పెద్దల నుంచి చెప్తున్న నానుడు తప్పితే మనకి ప్రత్యక్షంగా ఎక్కడా కూడా ఏ పురాణంలోనూ ఇలా ఉంటారు అనేది ఎక్కడా లేదు. దానికి సాదృశ్యం అంటే కొన్ని పోలికలు కలుస్తాయి తప్పితే ఎగ్జాక్ట్గా ఇదే మనిషిలాగా 7 ఉంటారు అని ఎక్కడ మనకి కనిపించలా. కానీ మన పెద్దవాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు మరి ఎక్కడి నుంచి వచ్చిందో నాకు దాని విషయం ఎందుకు స్టార్ట్ అయిందో తెలియదు కానీ చాలా చోట్ల 7 మనుషులు పోలిన వాళ్ళు మనుషులు ఉంటారట అని చెప్తూ ఉంటారు. కానీ మరి ఉన్నారా లేదా అని మనం చూస్తే మరి ఇంత టెక్నాలజీ పెరిగింది కదా, మరి ఎప్పటికైనా మనం 7 కనిపించాలి కదా, తీసుకుని రాగలుగుతాం. కానీ అది సాధ్యమయ్యే విషయం కాదు, అది మనకి శాస్త్రీయమైన విషయం కాదు. వాళ్ళ అనుభవాల్లో ఎవరో ఇలా మనుషులు పోలిన వాళ్ళు ఉన్నారు కదా, ఇక్కడ మన మధ్యన మోడీ గారు లాగా ఎవరో ఎక్కడో కనిపించారని చెప్పారు. అలా కొంచెం పోలికలు ఉండేప్పటికీ ఇలా ఉంటారు అని 7 సంఖ్య చెప్పి ఉండాలి. వాళ్ళకి వీళ్ళకి ముందర ఎటువంటి సంబంధాలు ఉండవు. ఇంకోటి మీరు అడిగింది గర్భంలో ఉన్నటువంటి ఇద్దరు పిల్లలు పుట్టినప్పుడు వీళ్ళకి ఎటువంటి సంబంధం ఉంటుంది? ఖచ్చితంగా కలిసి పుట్టే వాళ్ళకి ఎంత సంబంధం అంటే కవల పిల్లలు అంటాం, ఆ కవల పిల్లలకి ఎంత అటాచ్మెంట్ ఉంటుందో ఒకే గర్భంలో జన్మ ఇస్తున్న వాళ్ళకి కూడా పూర్వజన్మలతో సంబంధం ఖచ్చితంగా ఉంటుంది, పూర్వజన్మలతో. అందుకనే ఈ సుత అనే శబ్దానికి కొడుకు అనేటటువంటి అర్థం తోబుట్టువును కూడా ఉంది. అందుకనే పెద్దన్నగారు అంటే తండ్రి లాంటి వారు, తండ్రితో సమానము అని చెప్పి తమ్ముళ్ళందరూ కూడా కొడుకుల్లాగా చూడాలి, వదిన అంటే అమ్మతో సమానం చెప్తూ ఉంటాం. ఎందుకు అంటే ఆ సుత అంటే పిల్లలు అంటే తమ్ముళ్ళ దగ్గర తర్వాత పుట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా దాంతో సంబంధం అవుతారు. వీళ్ళు కూడా సంథింగ్ ఎక్కడో అక్కడ ఏదో రకమైన సంబంధాన్ని పెట్టుకునే వస్తుంటారు. అందువల్ల కొంతమంది అన్నతమ్ముళ్ళు చూస్తే వాళ్ళు బాగా రామలక్ష్మణుల్లా ఉంటారు, కొంతమంది చూస్తే వాలి సుగ్రీవుల్లా కొట్టుకుంటూ ఉంటారు. మనం ఎన్ని చెప్పినా సరే వాళ్ళకి కుదరదు. అంటే అలా కొట్టుకోవడం అనేటటువంటి దాంట్లో వాళ్ళు అనుబంధాన్ని పెట్టుకుని అదే కొట్టుకోవడం ఇక్కడ కూడా కంటిన్యూ చేస్తున్నారు. కసి తీరలేదు, ఎంత కొట్టుకున్నా కసి తీరదు మనకి. ఇంకా వాడిని ఏదో చేయాలని బాగా లోపల పెట్టేసుకుంటాడు. పాపం ఆ టైంలో టప్ మన ఒకసారి యాక్సిడెంట్ ఇది అయిపోతుంది. ఏ మైండ్ స్టేట్ లో ఉన్నాడో దాన్ని ఖచ్చితంగా మళ్ళీ ఫుల్ఫిల్ చేసుకోవడం కోసం ఇంకో జన్మ ఎత్తుతాడు. ఇదే మైండ్ స్టేట్ లో అవతల వాళ్ళు కూడా ఉన్నప్పుడు ఇమీడియట్ గా మళ్ళీ ఇద్దరు కూడా
ఆ పుణ్యపాపాలు అనుభవించేసి డైరెక్ట్గా వచ్చేస్తారు. అంటే ఒకే మైండ్ ఆఫ్ స్టేట్లో ఉన్నారు కదా, కాబట్టి వెంటనే తీసుకొచ్చి ఒక గర్భంలోకి ప్రవేశపెడతారు. పెట్టడంతోనే పుట్టుక నుంచి అంతేనండి, వాళ్ళు ఎప్పుడు క్షణం అంటే పడదు అవును అన్నతమ్ములకి అంటాం. అవును ఏంటి పుట్టుక నుంచి పడకపోవడం అంటే ఇది లింక్ అనమాట. ఏంటో ఫస్ట్ నుంచి చిన్న పిల్లాడు ఆ తమ్ముడు పుట్టినప్పటి నుంచి ఎంతో ప్రేమగా చూసేది ఈ అక్క అంటాం. అవును అవును పుట్టినప్పటి నుంచి అంత వాడు ఎంత హింసిస్తున్నా ఈమె ప్రేమిస్తూనే ఉంటుంది ఈ ఉమ్. పెద్ద పెద్ద అమ్మాయి అంటాం. అది ఈ అనుబంధ రూపంగా ఉన్నటువంటి రుణం అనమాట.